హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఈ లోకంలో అన్నీ కొంతకాలమే. సంతోషమైన, కష్టమైన, ఇష్టమైన, బంధాలు, బాధ్యతలైన అన్నీ కొంతకాలమే. మనమందరము కొంతకాలమే. అవి రోజులు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. అది మాత్రం మరువకండి. శాశ్వతమైనది ఏదీ లేదు. ఈ కాలం అనేది ఎప్పటికీ ఎవరి కోసం ఆగదు, ఎప్పుడూ ఒకేలా సాగదు. నువ్వు ఉన్నంత వరకు నీతో కలిసి నడుస్తుంది. నువ్వు పోయిన తర్వాత ఇంకొకరితో కలిసి నడుస్తుంది, అంతే. కాలం మారిపోయిందంటాం కానీ అది ఎప్పటికీ మారదు. అదే ఆకాశం, అదే భూమి, అదే నీరు, అదే గాలి, అదే నిప్పు. దేని స్వరూపం మారదు. కానీ మనుషులే మారుతూ ఉంటారు, మసిపోతూ ఉంటారు. మనిషి చేస్తేనే పాపం కాదు, ఒకరిపైన నింద మోపినా పాపమే. ఎలాగంటే, ఒక రాజు తన పరిపాలన మీద సంతోషంతో రాజ్యంలోని ప్రజలందరికీ విందు ఏర్పాటు చేస్తాడు. అదే సమయంలో ఒక గ్రద్ద ఒక పాముని చంపి తన నోట కరుచుకొని అటుగా వెళ్తుంటుంది. అప్పుడు ఆ పాము నోటిలోని విషం క్రింద భోంచేస్తున్న ఒక బ్రాహ్మడి ఆకులో పడుతుంది. ఆ బ్రాహ్మడు తిన్న ఆ విషాహారం వల్ల అక్కడికక్కడే చస్తాడు. ఈ విషయం తెలుసుకున్న యమధర్మరాజు ఆ పాపము ఎవరి ఖాతాలో వెయ్యాలి? విందు పెట్టిన రాజు ఖాతాలోనా, పామునెత్తుకొచ్చిన గ్రద్ద ఖాతాలోనా, పాము నోటి నుండి వెలువడిన విషయం వల్ల పాము మీద వెయ్యాలనా అని ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో ఆ ఊరికి ఒక బాటసారి వస్తాడు. అతనితో ఆ ఊరిలో ఉన్న ఒక ముసలావిడ, అయ్యా జాగ్రత్త, మా రాజుగారి వలన మీ ప్రాణాలకు ముప్పు రావచ్చని అంటుంది. అప్పుడు ఆ యమధర్మరాజు ఆ బ్రాహ్మడి హత్యా పాపాన్ని ఆవిడ ఖాతాలో వేసేస్తాడు. కాబట్టి ఒకరిపై నిందలు వేయడం కూడా పాపంతో సమానమే మిత్రమా. తెలుసుకో, ఇది నిజం.